గనుక చెరసాలాధిపతి అతని చేతికి అప్పగించిన దేని గురించి విచారణ చేయక ఉండెను. మీకు అర్థమైంది. ఇప్పుడు యోసేపు గురించి ఆలోచిస్తే యెహోవా అతనికి తోడయ్యాడు కాబట్టి చూడండి, అతడు చేయనుది యావత్తు యెహోవా సఫలమగునట్లు. మీకు అర్థమవుతుందా? దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. ఎన్ని చేస్తున్న కార్యము సఫలము కావట్లేదు అనుకుంటున్నారేమో. యెహోవా తోడుగా ఉన్నాడో లేదో ఒకసారి పరిశీలన చేయాలి. దేవుడు తోడుగా ఉండాలి అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నీ గృహం ఉండాలి. దేవుడు నీతో నివాసం చేయాలంటే నివాస యోగ్యంగా ఉంచాలి మీరు, అవునా కదా? లోపలంతా బూజు పట్టిపోయి గబ్బిలాలు తిరుగుతూ చండాలంగా ఉంటే ఎవరైనా మనుషులు నిలవగలరా? అదే మన హృదయం కనుక అట్లా ఉంటే దేవుడు నీతో ఉండడానికి అవకాశమో లేదు. ఇప్పుడు ఫీనెహాసుకు దేవుడు ఎలా ఉన్నాడంట? తోడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 చూడండి ఒకసారి. 41 యెషయా గ్రంథం 41:9-10. బూదిగంతమును నేను పట్టుకొని నా కొనలు పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటున్నాను చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందేదారు. ఎప్పుడంట? యెహోవా తోడుగా ఉంటే. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, మనం ఇక్కడ చూస్తే భయపడొద్దు, తోడుగా ఉన్నాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీతి అయిన దక్షిణాస్తాను, నిన్ను ఆదుకుంటాను. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయము పొందుదురు. నీతో వాదించువారు కలహించువారిని వెతుకుని వారు కనుగొనలేక, నీతో యుద్ధము చేయవారు మాయమై అబాస్సు పాలైపోతారంట, అబాపులవుతారు. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే ఇవన్నీ మనకు జరుగుతాయి. ఇప్పుడు ఫీనెహాసుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే తెగులు ఆపినప్పుడు తెగులు ఆగిపోయింది. దేవుడు తోడుగా లేకపోతే తెగులు ఆపగలిగేవాడా? అసలు ఏమాత్రం అవకాశము లేనే లేదు. ఇజ్రాయేలు కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. వారు ఇజ్రాయేల్ దేశం గురించి మనం ఆలోచిస్తే పైన రాకెట్లు వస్తూ ఉంటాయి, వేల కొద్ది రాకెట్లు ఇజ్రాయేల్ దేశానికి వస్తూ ఉంటాయి, కానీ కింద పడుకుని నిద్రపోతూ ఉంటారు ఇంట్లో. ఎంత నెమ్మదిగా నిద్రపోతారు. ఎందుకని? కారణం ఏంటి? వారిని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. అంటే ఇజ్రాయేల్ని కాపాడే దేవుడు చూడండి, ఎప్పుడు ఈ యుద్ధం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు వారి మీదకి బాంబులు పడితే వాళ్ళకి తెలియదు. అలాంటి బాంబులు మన ఇండియా మీద పడితే ఎప్పుడో స్మాష్ అయిపోయేది. రక్షణ వలయం లేదు మనకి, వాళ్ళకి ఐరన్ డోమ్ రక్షణ వలయం ఉంది. కింద వాళ్ళు పడుకుంటే ఆకాశంలోకి ఏదొచ్చినా ఆకాశంలో పేల్చే టెక్నాలజీ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు వారి పక్షంగా పోరాడుతూ ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే శత్రువేమీ చేయలేడు. దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే ఇజ్రాయేల్ దేశం చిన్నదైనా దేవుడు వారి పక్షంగా ఇప్పటికీ పోరాడుతూ ఉన్నాడు. తర్వాత 3వ పాయింట్ చూద్దాం ఒకసారి. 3వ పాయింట్ చూద్దాం. ఇందాక సంఖ్యాకాండం 25వ అధ్యాయం చూడండి ఒకసారి. 25వ అధ్యాయము 13వ వచనములో, అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానం కలిగి ఏదనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన వాడు. గుర్తుపెట్టుకోండి, 3వ పాయింట్, ప్రాయశ్చిత్తము చేసిండు. పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. దీని అర్థం ఏంటంటే, ఎందుకు నష్టం వస్తుంది, ఎందుకు తెగులు వచ్చింది, ఎందుకు ప్రజలు చనిపోతుందని గ్రహించి దానికి ప్రాయశ్చిత్తం చేశాడు. మనం కూడా ఎందుకు మనకి ఏది కూడా ముడిపడట్లేదు, జరగట్లేదు, ఎందుకు నాకు విజయం రావట్లేదు, ఎందుకు అని ఆలోచించుకొని ప్రాయశ్చిత్తం చేయాలి. ఎప్పుడైతే గ్రహించుకొని ఎప్పుడైతే నువ్వు ప్రాయశ్చిత్తం చేస్తావో ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసిన సమయాన్ని దేవుడు నీకు విజయం ఇస్తాడు. కాబట్టి ఈ ఫీనెహాసు ఏం చేశాడంట? ప్రాయశ్చిత్తం చేశాడు. 106వ కీర్తన 30వ వచనం చూడండి ఒకసారి. 106వ కీర్తన 30వ వచనం. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. కీర్తనలో రాయబడింది ఫీనెహాసు గురించి. ఎప్పుడో సంఖ్యాకాండంలో ఉన్నది, కీర్తనల గ్రంథంలో కూడా రాయబడింది. ఫీనెహాసు లేచి పరిహారం చేసినప్పుడు ఏం జరిగిందంట? తెగులు ఆగిపోయింది.
తెగులు ఆగిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఆ పరిహారము అనగా కింద ఫుట్ నోట్లో ఒక మాట ఉంది చూడండి. శిక్ష జరిగింపగా ఏం జరిగించాడు? శిక్ష జరిగించాడు. ఇప్పుడు చూడండి, పరిహారము జరిగించడం అంటే ఏం జరిగించడం అంటే ఒక్కొక్కసారి శిక్ష. నీ చుట్టుపక్కల ఇంకో విషయం కూడా నేను చెప్తా. ఎవరైనా కానీ నాశనం అయిపోతుంటే నాకెందుకు అని అనుకుంటారు చాలామంది, వాడి ఇష్టం అంటారు. కానీ ఫీనెహాస్ అంట ఎవరైనా నశించిపోతుంటే నశించిపోవడం ఓర్చుకోలేక వాళ్ళని రక్షించాలని ఆశ కలిగిన వాడు ఫీనెహాస్. కాబట్టి ఫీనెహాస్ చాలా మంచివాడు. పరిహారం అంటే ఏం చేశాడు చెప్పండి? శిక్ష జరిగించాడు అని ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం. మోషే ముందు సర్వసమాజం ఎదుట ఒక ఇజ్రాయేలీయుడు మిద్యాను స్త్రీని వెంట పెట్టుకొని వస్తూ ఉంటే ఓర్చుకోలేక ఏం చేశాడు? ఈటితో ఒక ఏటి నిద్ర పొడిచాడు. అంటే చాలామంది చూస్తున్నారు కానీ ఏం చేయలేదు. ఫీనెహాస్ మాత్రం పాపానికి ఏది కారణమో తెగులుకో ఆ కారణాన్ని ఆయన ఓర్చుకోలేక వీటితో చంపి శిక్షించేశాడు. ఇది పరిహారం చేశాడంట. కాబట్టి ఎప్పుడైతే పరిహారం చేశాడో వెంటనే తెగులు ఏమైపోయింది? ఆగిపోయింది. మొన్న తెగులు ఆగిపోవడానికి గల కారణం ఏంటి? మనకు కూడా కరోనా వైరస్ వచ్చింది కదా. ఎందుకు ఆగిపోయింది? మనుషులు ఆపారా? వ్యాక్సిన్లు ఆపినాయా? కారణం ఏంటి చెప్పండి? చాలామంది కన్నీటితో ప్రార్థనలు చేశారు. నేనైతే అదనకుండా ప్రాయశ్చిత్తంతో పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. విని కొంచెం గ్యాప్ ఇస్తున్నాడు, మరలా పంపిస్తున్నాడు. కానీ మనుషుల సంపూర్ణ మార్పు అనేది ఎంతలోకి రాలి. కాబట్టి ఫీనెహాస్ ఏం చేశాడంట? ప్రాయశ్చిత్తము చేశాడు. తర్వాత సంఖ్యాకాండము 25:11 చూడండి. సంఖ్యాకాండం 25 అధ్యాయము 11 వచ్చు. చూడండి, దేవుడు ఓరవలేని దాన్ని ఫీనెహాసు ఓరవలేకపోయాడు. అంటే ఈ రోజుల్లో ఒకరిని చూసి ఒకరు ఓర్చుకోలేరు. బాగా బతుకుతుంటే ఒకరిని చూసి ఒకడు ఏం చేస్తున్నారంట? ఓర్చుకోలేక వాళ్ళ మీద లేనిపోయినవన్నీ వేస్తారు. ఒకడు ఉద్యోగం సంపాదించుకున్నాను వాడంటే మనకు పడడానికి ఊరక తెచ్చుకోలేదు. ఉద్యోగం ఎంత కట్టాడు అంత కట్టాడు, వాళ్ళ కాళ్ళ మీద ఇలా ఎన్ని చెప్తారు. అన్నీ అనవసరమా అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఓర్చుకోలేని తనం, ఓరవలేని తనం. ఇప్పుడు దేవుడు ఓరవలేని దాన్ని ఫీనెహాస్ ఓరవలేకపోయింటే దాని అర్థం దేవునికి నచ్చనిది ఫీనెహాస్కి కూడా నచ్చదు. దేవునికి ఇష్టం లేనిది ఫీనెహాస్కి కూడా ఇష్టం ఉండదు. దేవునికి ఏది ఇష్టమో ఫీనెహాస్కి అదే ఇష్టం. ఈరోజు ఈ విధంగా మనము మార్చుకోవాలి. దేవునికి ఇష్టము లేనిది నాకు ఇష్టము లేదు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవునికి ఇష్టము లేనిది అపవిత్రమైన ఆహారం తినడం దేవునికి ఇష్టము లేదు. కాబట్టి నేను మాత్రం అపవిత్రమైన ఆహారాన్ని ముట్టుకొని అన్నాడు. దేవునికి నచ్చలేదు, నాకు ఇష్టము లేదు. దేవునికి ఇష్టం లేనిది నాకు కూడా ఇష్టము లేదు అనుకొని ఎవరో పాపం చేస్తే నాకెందుకులే అనుకోకుండా వారిని రక్షించాలని, కాపాడాలని, పాపములో పడిపోయే వాళ్ళని దేవుని దగ్గర నడిపించాలని చాలా ప్రయాసపడి దేవుని కోసం నిలబడ్డాడు ఫీనెహాస్. కాబట్టి చూడండి, దేవునికి ఇష్టం లేని దాన్ని మీరు కూడా ఇష్టపడొద్దు. అది ఏదైనా, నా దేవునికి ఇది ఇష్టం లేదు కాబట్టి నేను చేయను, నా దేవునికి ఇది నచ్చదు కాబట్టి నాకు ఇష్టం లేదని మీరు మనస్సును మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఫీనెహాసు మనస్సు ఎలాంటిదంటే ఈ విధంగా ఉన్నాడు కాబట్టి దేవునికి ఇష్టమయ్యాడు. ఈరోజు ఏముందిలే దేవుడికి ఇష్టం లేకపోయినా నాకు ఇష్టమే కదా అనుకోవద్దు ఎప్పుడు కూడా. దేవుడు ఓరవలేని దాన్ని ఫీనెహాసు ఓరవలేకపోయాడు. ఈ లక్షణం ఫీనెహాసులో ఉంది కాబట్టి ఫీనెహాసు ఒక మంచి యోధుడిగా బైబిల్ గ్రంథంలో నిలబడ్డాడు. కాబట్టి 24,000 మంది చచ్చిపోతుంటే ఎవడు పట్టించుకోలేదు, ఫీనెహాస్ ఒక్కడే లేచాడు. వాళ్ళు ఇలా నశించిపోవడం నాకు ఇష్టము. మన చుట్టూ అనేక మంది నశించిపోతుంది. ఈరోజు వాక్యం లేదు, ప్రార్థన లేదు, రక్షణ లేదు. ఇలాంటి వాళ్ళని చూసి మీరు ఎప్పుడైనా, మనం ఏంటంటే ఎవరైనా బాగా బతికితే ఓర్చుకోలేదు, ఇదొక రోగం మనకి. కానీ ఫీనెహాస్ ఏం చేశాడు? పాపములో ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేక వాళ్ళని ఎలాగైనా రక్షించాలనుకున్నాడు. అలాంటిది మనకు ఉండాలి. నీ చుట్టుపక్కల నీ బంధువుల్లో ఎంతమంది దేవుడు లేక నశించిపోతున్నాడు, దానికోసం మీరు ఉండండి. ఫీనెహాసులాగా అయ్యో వీళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళని ఎలా కాపాడాలి, వీళ్ళని ఎలాగ రక్షించాలి అనేటువంటి రోషము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అది ఫీనెహాసులో ఉన్న మొదటి మరి యొక్క లక్షణం. కాబట్టి దేవుడు ఫీనెహాస్ని ఆ గొప్ప యోధుడిగా నిలబెట్టి, తర్వాత ఫీనెహాస్ అంట ఒక మంచి రాయబారం కలిగించంట.
సంఖ్యాకాండం 13వ అధ్యాయం చూస్తే మనకు ఉంటుంది. మనం చదువుకున్నాం కదా 10 మంది. అక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే 12 మందిని వేగుల వారిని పంపించారు 13వ అధ్యాయంలో. అది మాకు తెలుసు, చూడొద్దులే. 12 మందిని పంపిస్తే 10 మంది ఏం చేశారు? చెడ్డ సమాచారం తెచ్చారు. ఇద్దరు ఏం చేశారు? మంచి సమాచారం తెచ్చారు. ఇప్పుడు ఈ ఈ ఫీనెహాసు కూడా అంట చాలా మంచి రాయబారం కలిగినవంట. యెహోషువ 22:13 చూడండి. యెహోషువ 22 అధ్యాయం 13 వచనం. యెహోషువ గ్రంథం 22:13. చదువమ్మా. ఇశ్రాయేలీయులు గిలాదులో ఉన్న రుబేనీయుల యొద్దకును మనష్షే యొద్దకును యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలు గోత్రం నుండి ప్రతి దాని పితరుల కుటుంబం ప్రధాన అనగా 10 మంది ప్రధాన అతను కూడా వారందరూ ఇశ్రాయేలు సమూహంలో కొంత తమ తమ పితరుల కుటుంబంలో ప్రధానులు. ఇదంతా మీరు చదవండి. పంపిరి అంటే యాజకుడని ఎలియాజరు కుమారుడిని ఈ రాయబారం కోసం పంపారంట, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు. వెళ్ళినవాడు మంచి రాయబారిగా ఉన్నాడు, కానీ లేనిపోని చెప్పి వాళ్ళని చెడగొట్ల. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫీనెహాసు ఎలాంటి వాడంట? మంచి రాయబారి. రాయబారులు అంటే ఎవరు? అంబాసిడర్స్ అంటే ఎవరు? సంధి చేసేటువంటి ప్రముఖమైన వ్యక్తులు. మనం పంపినవాడు మంచివాడైతే వెళ్ళి మంచి మాటలు చెప్పి వస్తాడు. మనం పంపినవాడు కుయుక్తి కలిగిన వాడైతే మనకి పంపిన వాడికి యుద్ధం పెట్టేస్తాడు. ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు లేదా? మీరు ఎవరికైనా ఒక మాట చెప్పి చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చెప్పొద్దన్నా వీళ్ళు చెప్పి నీ గురించి అలా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది, నీకు వాళ్ళకి యుద్ధం పెట్టేస్తారు. ఇలాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? పొలాలు పెట్టేవాళ్ళని ఏమంటారు? పొలాలు పెట్టేవాళ్ళని ఏమంటారు? పుల్లారావులు అంటారు. ఫీనెహాసు లాంటి వాళ్ళని, మంచి వాళ్ళని ఏమంటారు? మంచి రాయబారులు. మీరు ఎప్పుడైనా ఒక సంగతి ఎవరికైనా చెప్పాలంటే నమ్మకమైన రాయబారి సంగతి దాచును అని బైబిల్లో ఉంది. నమ్మకస్తుడు ఏం చేస్తాడంట? సంగతి దాస్తాడు, ఇరు వర్గాలకి మంచిగా రాయబారం చేస్తాడు. వాడు గనక మంచివాడు కాకపోతే ఇక నువ్వు అయిపోయినట్టే. ఒకసారి నేను ఈ విషయం చెప్తానండి. యాకోబు మామ దగ్గర నుండి వచ్చేస్తున్నాడు. కొంతమంది దూతలు పంపిస్తారు అన్న దగ్గరికి సమాధాన పడమని. గుర్తుందా మీకు? నాన్న దగ్గరికి పంపించు, నీ దాసుడు వస్తున్నాడు. ఆదికాండం అనుకుంటా చూడండి ఒకసారి, 32వ అధ్యాయం అనుకుంటా. ఆదికాండం 32వ అధ్యాయము. యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టి. 3వ వచనం చూడండి. యాకోబు ఎదోము దేశం అనగా శేయూరు దేశమందున్న తన సహోదరుని ఏశావు వద్దకు దూతలను ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాభానొద్ద నివసించి ఉంటుని నా పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లు నా ప్రభువునకి ఇది తెలియజేయని పంపితిని. నీ సేవకుడిని యాకోబు అని నేను చెప్పిన వారికి ఆ దూతలు యాకోబును తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని ఏశావు వద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నేను ఎదుర్కొని వచ్చున్నాను చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి ఏం చేశాడు? పంపించాడు దూతల్ని. అంటే వీళ్ళు అంబాసిడర్స్, రాయబారులు. వెళ్ళేసి మా అన్నకి చెప్పండిరా, సమాధాన పరచనాడు, కోపాన్ని కంట్రోల్ చేయండి అంటే వీళ్ళు వెళ్ళి ఏం చెప్పారో, వాళ్ళ అన్న ఏం చెప్పాడో వచ్చి యాకోబుతో మీ అన్న 400 మందితో వస్తున్నాడు అయ్యా అని చెప్పాడు. అర్థమైందా? వినండి. మధ్యలో వెళ్ళిన రాయబారి చక్కగా వచ్చాయా చెప్పాము, మీ అన్న అంగీకరించాడు, చక్కగా ఒప్పుకున్నాడు, నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు మంచిగా చెప్తే సంతోషపడేవాడు కదా. ఆయన వచ్చి ఏం చెప్పండి, నీ అన్న నిన్ను ఎదుర్కోవడానికి 400 మందితో వస్తాడని చెప్పి గుండె బరువెక్కిపోయింది. బద్దలై పమ్ము నన్ను చంపేస్తాడు నాన్న. ఇప్పుడు చూడండి, నమ్మకమైన రాయబారి ఉంటే నీకు ఇలాంటి కష్టాలు వస్తాయా? వినండి జాగ్రత్తగా, అర్థమవుతుందా? మీడియేటర్స్, మధ్యవర్తులు మంచివాళ్ళు ఉంటే సంధి జరుగుతుంది. మధ్యవర్తులు ఇలాగా చెడగొట్టేవాళ్ళు ఉంటే కష్టాలు వచ్చేస్తాయి. అనవసరమైన దానికి యాకోబు టెన్షన్ పడిపోయి చచ్చిపోయేంతవరకు వచ్చాడండి. దాక్కొని వాళ్ళని పంపించేసి ఎంత టెన్షన్ పడి ఉంటాడు యాకోబు తెలుసా మీకు? నాన్న నన్ను చంపేస్తాడేమో. కాబట్టి నమ్మకమైన వాడు ఉంటే సమాధానపరుస్తా. యాకోబు మిక్కిలి భయపడిపోయి అదిరిపోయాడు. కారణం ఎవరు? వాళ్ళన్న మధ్యవర్తుడు. ఫీనెహాసు అలాంటి వాడు కాదంట.
సంధి చేయడానికి వెళ్ళాడు. వాళ్ళకి సంధి చేసి వాళ్ళందరినీ కూడా సరైన దారిలో నడిపించినవాడు ఫీనెహాసు. తర్వాత కీర్తన 106:30 చూడండి. అయిపోయింది, నేను ముగించేస్తున్న. కీర్తన 106:30 ఇందా చదివాం కదా, చూడండి ఒకసారి. 106 ఆగిపోయాను, నిత్యము తరములన్నిటినూ అతనికి ఆ పని ఆ నీతిగా ఎంచమంటే ఫీనెహాసు తరతరములకు మాదిరి కలిగినవాడు. ఇది ఎన్నో పాయింట్ అంటే 6వ పాయింట్. ఫీనెహాసు తరతరాలకు ఎలాంటి వాడంట? మాదిరి కలిగిన. మాదిరి అంటే ఏంటి? మాదిరి అంటే అనేక మందికి మార్గం చూపించేటువంటి ఆ మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి. అని చూసి మనం నేర్చుకోవాలి. తరతరాలకు మాదిరి చూపించి ఈరోజు మనకు కూడా మాదిరి ఫీనెహాస్. కారణం ఏంటంటే ఆయన యొక్క లక్షణాలు, గుణగ. చివరి పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. సంఖ్యాకాండం 31:6. సంఖ్యాకాండం 31 అధ్యాయము 6 వచనం చూడండి. ఫీనెహాసును పంపెను, అతని చేతిలో పరిశుద్ధమైన ఉపకరణంలో ఉదుటకు బూరల యుద్ధమునకు పంపెను. సరే, ఇదంతా మీరు చదవండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఫీనెహాసు సంసిద్ధత కలిగిన వాడని ఒక లాస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకు. ఎందుకంటే ఏదైతే పని అప్పగించాడో పరిశుద్ధమైన ఉపకరణాలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అంటే ఏ సమయానికి దేన్ని వాడాలో ఉపకరణాన్ని తీసి వాడేటువంటి వ్యక్తి అనమాట. సంసిద్ధత అంటే ఎప్పుడు రెడీగా ఉన్నాడు యుద్ధం చేయడానికి, దేనికైనా. దాని దగ్గర ఉన్న ఉపకరణాలు అంటే బిలాము ఖడ్గం అని ఒకటి ఉంటుంది. ఆ ఖడ్గంతో జయించాడు చాలామందిని. ఈరోజు మనం కూడా ఒక ఖడ్గాన్ని దగ్గర పెట్టుకోవాలి. ప్రార్థన, వాక్యము అనేటువంటి ఖడ్గాన్ని కనుక దగ్గర పెట్టుకుంటే మనం కూడా చక్కగా ఏ సమయంలో అయినా రెడీగా ఉండాలి. సంసిద్ధత కలిగిన వాడు. చివరిగా ఆయన చనిపోయింది ఎక్కడంటే యెహోషువ 24వ అధ్యాయం 33 చూడండి. యెహోషువ 24వ అధ్యాయము 33వ వచనం. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫీనెహాసుకు ఇయ్యబడిన ఫీనెహాసు గిరిలో జనులు అతని పాతిపెట్టారు. ఈయన చనిపోయిన ప్రదేశాన్ని కూడా ఫీనెహాస్ కొండ అని పెట్టారు. గిరి అంటే ఏంటి? ఫీనెహాస్ అదొక ప్లేస్ ఇవ్వబడింది ఈయనకి. చూడండి, ఇప్పుడు ఎలియాజరు కుమారుడైనటువంటి ఫీనెహాస్ 6 పాయింట్లు చెప్పుకున్నాం, 7 పాయింట్లు చెప్పుకున్నాం. గుర్తున్నాయి? ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? లాస్ట్ పాయింట్ సంసిద్ధత కలిగిన వాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? దేవుని పని పట్ల ఆసక్తి కలిగిన వాడు. నీకు ఉందో లేదో గ్రహించుకోండి. రెండవది, దేవుని తోడు కలిగిన వాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడో లేదో పరీక్షించుకోండి. మూడవది, పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. మనకి పాపం ఉంటే కార్యాలు జరగవు. ప్రాయశ్చిత్తం చేసి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇది నేర్చుకుందాం. తర్వాత పాయింట్ ఏంటి చెప్పండి? దేవుడు ఓర్వలేని దాన్ని ఫీనెహాసు కూడా ఓర్వలేకపోయాడు. అంటే దేవునికి ఇష్టం లేనిది ఫీనెహాసుకి కూడా ఇష్టం. తర్వాత పాయింట్, ఫీనెహాసు మంచి రాయబారం చేసాడు, రాయబారి. తర్వాత తరతరములకు మాదిరి కలిగిన వాడు. తర్వాత సంసిద్ధత కలిగి. మీకు గుర్తున్న ఇవన్నీ కూడా పాయింట్లన్నీ కూడా ఆయన చేసిన దాన్ని బట్టి కొన్ని డివైడ్ చేసి మనం పాయింట్లు తెచ్చుకున్నాం. కానీ ఇవన్నీ మనకు కావాలి. ఫీనెహాసు నుంచి ఏమి నేర్చుకుంటున్నామంటే పాఠాలు ఇవన్నీ మనకు కావాలి. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండటం, ఇవన్నీ కూడా నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్య ప్రకారము ఫీనెహాసు గురించి చాలా విషయాలు మీరేం చేయాలంటే ఈ వారం అంతా ధ్యానం చేయండి. ఈ వారం అంతా ఫీనెహాసు లాగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం.